నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు చాలా మంది ముహూర్తం చూడందే ఏ పని కూడా మొదలుపెట్టని వాళ్ళు ఉంటారు. కొంతమంది అసలు ఈ ముహూర్తాలు లేవు, ఏమీ లేవు, మా పాటికి మేము అలా చేసుకుంటూనే పోతాం, మీరేంటి చాదస్తం అనేవాళ్ళు ఉంటారు. అయితే నమ్మేవాళ్ళు నమ్ముతుంటారు కదా ముహూర్తాలనైతే. ముహూర్తం చూసుకొని అనుకున్న ప్రకారంగా అదే టైంలో ముహూర్తంలోనే అనుకున్న పని చేసినా కూడా మనం అనుకున్న పని జరగకుండా, అనుకున్న దానికి వ్యతిరేకంగా జరుగుతూ ఉంటుంది. ఎందుకని ముహూర్తానికి ఒక బలం ఉంటుంది అని చెప్తూ ఉంటారు గదా! మరి అలా ఉన్నప్పుడు కూడా ఎందుకు వ్యతిరేకత ఉంటుందంటారు పనుల్లో? మంచి ప్రశ్న. ముహూర్తానికి బలం లేదు అని చెప్పడం చాలా తప్పు. హ్మ్. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రం ఇవన్నీ కూడా వేద ఉపాంగాలు. ఆ! జ్యోతిష్యము, నిరుక్తము, ఛందస్సు ఇవన్నీ కూడా. హ్మ్. జ్యోతిష్యంలో ఆ ముహూర్తానికి బలం ఉంటుంది. ఆ! కానీ కానీ ఉంది. ఆ! కానీ ఆ! పైన మనకొకళ్ళు ఉన్నారు. అది నేను మర్చిపోకూడదు. అవును. ఆవిడ అనుకున్న ప్రకారం, ఆవిడనంటే నేను అమ్మవారి అమ్మవారు. ఉపాసకుడిని కాబట్టి ఆవిడంటాను, లేదా ఆయన. హ్మ్. ఆవిడ అనుకున్న ప్రకారం జరుగుతుంది కానీ మనం నిమిత్త మాత్రం అని భగవద్గీత చెప్తుంది. ఏ శాస్త్రమైనా అదే చెప్తుంది. హ్మ్. ఏమవుతుంది ఇక్కడ? ఆవిడ సృష్టిలో ఉన్నటువంటి ఉపాంగాల్ని పోషించాలి, ఈ జ్యోతిష్యాన్ని పోషించాలి, అవును. ఈ జీవి యొక్క కర్మని అందించాలి. హ్మ్. అన్నప్పుడు ఏం చేస్తుంది? సాధారణంగా ముహూర్తాల్లో పనులు అవ్వడం అవన్నీ జరుగుతుంటాయి. ఆ! కానీ హ్మ్. ఒక సమయంలో వీడికి ఆ పని అవ్వకూడదు. ఆ! అది కర్మ ప్రకారం అలా రాసి పెట్టుందంటారా? రాసి పెట్టింది. కర్మ ఓకే. ప్రకారం రాసి పెట్టింది. ఆహా! లేదా హ్మ్. వీడు కోరుకున్న కోరిక హ్మ్. అది మంచిది కాదు. అధర్మమైనది. ఏవకార్య సముద్యత శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి తిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అని అంటారు. హ్మ్. అంటే ఏమిటి? హ్మ్. ఆవిడ ఏ కార్యానికి హెల్ప్ చేస్తుందంటే మంచి పనులు చేస్తూ ఉంటే ముందు వెళ్తుంది. అవును. చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్ర. ఆ! 10 మందికి ఉపయోగపడేటువంటి మంచి పని అయినా సరే, హ్మ్. లేదా నీ అంతస్తుకి తగింది కానీ తగంది కానీ చేస్తున్నప్పుడు హ్మ్. ఆ ప్రభావం వేరే ఉంటుంది. హ్మ్. ఆలోచన. ఇప్పుడు ఇక్కడ ఉన్నానండి. ఆ! నేను అమెరికా ప్రెసిడెంట్ అయిపోవాలి హ్మ్. అనుకున్నాను. తప్పు కదా అది. అవును. అవును. దానికోసం ఇలా చేస్తే అలా అవుతుంది, ఈ ముహూర్తం చేస్తే అలా అవుతుంది. హ్మ్. అసలు కోరికతోటి మనం ఒక ముహూర్తం పెట్టుకున్నామంటే అది ఫలిస్తుంది, ఫలించదు అన్నది మన చేతుల్లో లేదు, ఆవిడ చేతిలో ఉంది. నిజం చెప్పాలంటే ఆ! రాముల వారి పెళ్ళి ముహూర్తం చూసే చేసి ఉంటారు. అవును. అవునా కాదా? అవును. మరి ఎందుకు అలా జరిగింది? హ్మ్. రాసి పెట్టుంది. అంటే అలా జరిగింది. అది మనం మనకు అలా జరిగి ఉంటే ఆ! దురదృష్టం అనుకుంటాం. హ్మ్. హ్మ్. కానీ ఆయన విష్ణుమూర్తి అంశ కాబట్టి ఈ రావణాసురుడనే రాక్షసుని సంహరించడం కోసం ఈ కథను నడిపాడు. హ్మ్. లోక కళ్యాణం కోసం. అవును. సో ఆయన దృష్టిలో అన్నీ మంచే. మంచే. అందుకే భగవంతు దృష్టిలో చెడు లేదు. అవును. మన దృష్టిలోనే మంచి, చెడు, లాభం, నష్టం ఇవన్నీ వస్తాయి. అందుచేత నేను ముహూర్తం చూసుకున్నా పనులు అవ్వటం లేదు హ్మ్. అని అన్నారంటే, ఒకటి నా దురాశ అవ్వచ్చు. హ్మ్. 2 నా కర్మ పరిపక్వత. ఎందుకంటే ఆ టైంకి నాకు సరిగా లేదనుకోండి, అవును. ఇది ఎన్నిటి మీద ఆధారపడింది? హ్మ్. ఆ నర్సు వీడు పుట్టినప్పుడు ఆ! టైం సరిగ్గా చూసుకోవాలి. అవును. 6:50కి పుట్టాడు. 6:50 అని అరుస్తుంది. హ్మ్. వాడు 6:15 అని రాసుకుంటాడు. ఆ! అయిపోయిందా? అవును. అవును. జీవితం మారిపోయింది. మారిపోయింది. అప్పుడే నక్షత్రం మారిందనుకోండి, బతుకు బస్ స్టాండే. అంతే కదా! ఈ 6:15 పెట్టుకుని క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటాడు అవును. అవును. ప్రతి ముహూర్తం. అంతే అక్కడ గురువుగారు. నర్సు తప్పు జరిగిపోయింది. అంటే ఆవిడ పంపించింది ఆ నర్సుని అనమాట, వీడికి ఇది జరగకూడదని. ఇవన్నీ ఆవిడ నాటకాలే. నడిపిస్తున్నారావిడ. ఆ. ఆ! ఈయన ఈ జ్యోతిష్యం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు హ్మ్. కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎవరో వాళ్ళు ఆవిడ ఏమండో ఇలా వస్తారా, వచ్చే అనేసి మధ్యలో ఆపేసి వెళ్తారు. క్యాలిక్యులేషన్ తప్పచ్చు. హ్మ్. హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ అన్నది ఉన్నప్పుడు ఆ! నేను గ్యారంటీ ఇవ్వలేను దానికి, ఎంత పండితుడైనా సరే, ముహూర్తానికి. నేనైనా సరే ఇంకోడైనా. ఆ! ఆడు పప్పులో కాలేయాల్సింది. అంతే. అమ్మవారి ముందు మనం ఏంటండి చెప్పండి అవును. అసలు. అవును. అంతెందుకు, హ్మ్. నాకు నా చిన్నప్పుడు
నేను అమ్మాయిని ప్రేమించాను. పబ్లిక్‌గానే చెప్తున్నా. ఓ 8 ఏళ్ళు. అవునా? ఆ! ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. ఆ! అన్నీ ఇస్తుందండి శ్రీ అమ్మవారంటే ప్రపంచంలో అంటే ఏంటి ఉపాసనలో నేను అమ్మవారితో ఎలా ఉండాలో అమ్మాయిని ప్రేమించినందువల్ల తెలిసింది. హ్మ్. నాకు అప్పుడు అన్నీ ఆ అమ్మాయిలాగే అనిపించింది. నీలం చీర తనకి చాలా ఇష్టం. ఓహ్! ఆ అమ్మాయి ఇలాగే కూర్చుంది తను. ఆ! ఇలాగ ప్రతి చూసిన అంటే ఇప్పుడు నేను అది అమ్మవారికి అన్వయించుకుంటున్నాను. ఏది ఆహా! చూసినా అమ్మవారే, ఏది చూసినా అమ్మవారే. అది అనుభవం రావడం కోసం అక్కడ అది పెట్టేసిందేమో అని ఇప్పుడు అనిపిస్తుంది. సో, అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుని ఆ! నేను పేర్లు అనవసరం ఒక గొప్ప పండితులు. ఆహా! ఊరు కూడా అనవసరం. ఊరు చెప్పేస్తే మీరు పట్టేస్తారు. ఓకే. నేను ఆంధ్రప్రదేశ్‌లో ఒక ఊరిలో ఉన్న గొప్ప పండితుడు ఆ! నేను క్యాజువల్‌గా అన్నాను. ఆ! అంటే అక్టోబర్‌లో నీ పెళ్లి అయిపోతుందన్నాడు. ఆ! అయిపోతుందనుకో అమ్మ! అప్పటికి యాక్చువల్‌గా చెప్పాలంటే నాకు ఉద్యోగం కూడా పెద్దగా లేదు. ఓకే. ఎలా పెళ్ళవుతుందనుకున్నా. హ్మ్. ఆయన డేట్స్ సహా చెప్పాడు. అదే డేట్‌కి హ్మ్. నాకు మలేరియల్ కమ్ డబుల్ టైఫాయిడ్ వచ్చి ఆ! 42 రోజులు ఎంతో హాస్పిటల్‌లో ప్రతిరోజు 105, 106 జ్వరంతో పడి చచ్చిపోతానన్న స్టేజ్‌కొచ్చాడు. అయ్యో! ఆ! నా పెళ్లి అయిపోయిందనమాట. ఆయన అన్న మాటకి ఇప్పుడు తర్వాత అర్థమైంది. ఆ! నీ పెళ్లి అయిపోతుందంటే ఇది ఏమో అనిపించింది. ఓహ్! మా నాన్నగారు కూడా ఏడ్చేస్తే చచ్చిపోతానని. అయ్యయ్యో! ఇతను బతకడండి. ఆ! అది వెన్నెముకలో నీరు కూడా తీశారప్పుడు. ఆహా! అంటే చెప్పొచ్చు ఇది హ్మ్. ఆయన హ్మ్. తప్పు చేసాడు నన్నమ్మో. పండితులందరూ మంచి చేయాలని చూస్తారు. ఎవరు అవును. కావాలని తప్పు చెప్పరు. చేయరు. హ్మ్. కాకపోతే నా కర్మ ఒకటి ఉంది కదండీ! అంతే. ఆ కర్మ దాటి నేను వెళ్ళాలి అంటే హ్మ్. ఇక్కడ కుంభకర్ణుడు నిద్రే కావాలని కోరుకున్నాడంటారు. ఆ! రాక్షసుడు కోరరాని కోరుకున్న సరస్వతీదేవి నాలుక మీద నాట్యమాడి హ్మ్. ఏది పలకాలో అది పలకకుండా పలికి అలక్ష్మీర్ నాసియామ్యహం అని పలాల్సింది లక్ష్మి అన్నాను అనుకోండి. ఆ! నాయన మరి అలా చెయ్యదు. సాధారణంగా మంచివాడు కొంతమంది అంటారు తప్పుగా చదివితే ఆవిడ అది చేసేస్తుంది. అవును. అవును. భార్యాం రక్షతు భైరవి అని హ్మ్. అన్నాడు. భార్యాం భక్షతు భైరవి అన్నాడు. అందువల్లే ఆవిడ చచ్చిపోయిందని కొంతమంది చెప్తేస్తుంటారు ఆ! కథలు. అది నిజం కాదా గురువుగారు? అదే నిజమైతే చాలామంది మగవాళ్ళు చంపేద్దురు కదా మా ఆడవాళ్ళని ఈ పాటికి. ఆ స్తోత్రాలు చదివి ఆ! క్లూలెస్ మర్డర్. ఓకే. ఎవడు పట్టుకోలేడు. భార్యాం భక్షతు భైరవి అనంటే ఆవిడ చచ్చి ఊరుకుంటుంది. ఆ! అంటే ఆయన వాక్కుకు అంత ఉందేమో పవర్ వీళ్ళకి లేదేమో. వాక్కు అంత కన్సర్న్ వాడు అలా తప్పే చేయడు. ఓకే. ఓకే. అదేదో హ్మ్. పొరపాటు జరిగింది. అక్కడ జరగాలి. అది అక్కడ ఏదో ఏ కోరికతో పలికారు. హ్మ్. అక్కడ జరగాల్సింది జరిగింది. అంతే. ఓకే. ఓకే. కానీ దానికి దీనికి లింక్ పెడుతున్నారు చూడండి. హ్మ్. అది కరెక్ట్ కాదు. నువ్వు మంచిగా ఉన్నప్పుడు ఆ లక్ష్మీ నాసి అంబదు లక్ష్మి అంటే పిచ్చాడా ఏం చదువుతున్నావో తెలియదురా. హ్మ్. తల్లి కదా అది. పిల్లవాడు తప్పు చేస్తుంటే కొడుస్తుందండి. హ్మ్. ఏం చేస్తుంది సరిగ్గా చదవరా, సరిగ్గా చదవరా అని మంచి మార్గంలో పెడుతుంది. అంతే చేస్తుంది తప్పితే, హ్మ్. అదిగో నువ్వు లక్ష్మీనాథయ్యమ్మ అన్నావుగా నేను వెళ్ళిపోతున్నాను ఎప్పుడు అందు. హ్మ్. కాకపోతే ఎప్పుడవుతుంది వీడికి అత్యాశ వచ్చి ఆ! నా కోట్లు సంపాదించాలి, కోట్లు సంపాదించాలి అనుకున్నప్పుడు అప్పుడు వాడి నాలుక మీద ఇలా వేసి మడతేసి అప్పుడు ఆడిస్తుంది. అన్నీ నాటకం ఆవిడది. మడతేయడం ఆమె, గిల్లడం ఆమె. అన్నీ ఆవిడే. ఆ! అందుచేత ముహూర్తాలు ఎందుకు పనిచేయట్లేదు అన్నప్పుడైనా సరే హ్మ్. నేను గ్రహించాల్సింది ఒకటి. ఆ! ఒక ముహూర్తం పనిచేయలేదంటే ఆ జ్యోతిష్కుని తిట్టుకోవడము హ్మ్. మనకేంటి ఒక గుళ్ళోకి వెళ్తాం పూజారిని తిట్టుకుంటాం. అవును. సరిగ్గా చేయరండి. నేను కాశ్యపస గోత్రం అంటే కౌండిన్య గోత్రం అన్నారు. హ్మ్. వినిపించుకోరండి బాబు డబ్బుల మీదే అని అంటే ఆవిడకి ఎంత కోపం వస్తుందో తెలుసా అండి? గుళ్ళో నాకు 3 పూటలా పూజ చేసి నైవేద్యాలు పెట్టిది హ్మ్. అవును. ఇతను. నా పూజారిని, అర్చకుల్ని, బ్రాహ్మణుల్ని తిడితే నేను ఊరుకోను. హ్మ్. వాడు ఎలా చదివితే అంతే. అదే కరెక్ట్. ఆ! అంటుందావిడ. మరి ఓకే. అంతే కదా! నువ్వు చేస్తున్నావా పూజలు? అవును. అమ్మవారి సేవలో ఉంటున్నాడు అమ్మవారి నిత్యం. సేవలో ఉంటున్నాడు. హ్మ్. నీ దృష్టి అక్కడ ఉండాలి గానీ గోత్రం మీద ఎందుకుంటుంది? అవును. అందుచేత హ్మ్. గుళ్ళోకెళ్ళి వాళ్ళని తిట్టుకుంటాం. ఏదైనా పనులు జరిగితే అదిగో ఆ జ్యోతిష్కుడు తప్పుగా చెప్పాడని జ్యోతిష్ శాస్త్రాన్ని హ్మ్. అందుకే శాస్త్రాన్నే నమ్మకూడదండి అనేస్తాం. అవును. ఇవన్నీ తప్పు. అప్పటికైనా మనం ఏదో చూసుకున్నాను. నేను మా అమ్మని, నాన్నని తిరుపతి తీసుకెళ్ళడానికి ఎప్పుడూ మా గురువుగారి మిసెస్‌నే నేను హ్మ్. ముహూర్తం అడుగుతాను. ఆహా! అన్నపూర్ణాంబ. ఆవిడనే అడుగుతాను. ఆ! నాకు పిన్ని గారు అవుతారు. ఆహా! పిన్ని ఎప్పుడు తీసుకెళ్ళమన్నాను. చూసి ఎల్లుండి తీసుకెళ్ళరా అన్నాను. హ్మ్. ఆ ఎల్లుండి అమావాస్య. ఆ!
వెళ్ళొచ్చా? నేను చూసుకోలేదు. ఆహా! తీసుకెళ్ళిపోయారు. ఆ! మీరనరు, మీరు నమ్మరు. అందరూ ఏదో ఏర్పాటు చేసినట్టు స్పెషల్ దర్శనం వాళ్ళకి జరిగింది. అన్నీ స్మూత్‌గా జరిగిపోయాయి. హ్మ్. వచ్చాక చూసుకున్నాను అది అమావాస్య. ఆహా! నేను ముందే చూసుకున్నాను అనుకోండి, హ్మ్. అయ్యో! హ్మ్. అమావాస్య నాడు వెళ్తున్నాను. అమావాస్య నాడు ఉంటుందో లేదో అనుకుంటే ఒక అదే గిలి ఉండేది అలాగే లోపల. జరుగుతుంది. అవునవును. ఆ! అంచేత ఏమిటి? ఆ ముహూర్తం పెట్టి వాళ్ళలో ఉన్న శక్తి, ముహూర్త బలం, నీ జన్మ నక్షత్రంలోని ఇన్ని కలిస్తేనే ఒక పని అవ్వడం గానీ, హ్మ్. అవ్వకపోవడం గానీ. వీటన్నిటికీ మించింది భగవదాజ్ఞ. అమ్మవారు. మార్కండేయుడు వెళ్ళిపోవాల్సిన వాడే. హ్మ్. మరి యమధర్మరాజే పాశం పట్టుకొని వచ్చాడు. అవును. అంటే ఆ ముహూర్తం కన్నా గొప్ప ముహూర్తం ఉంటుందేంటండి? అవును. కానీ శివుడిని శివుడిని పట్టేసుకున్నాడు. పట్టుకున్నారు. అంటే ఏం చేసి సర్వానుల్లంఘ్య శాసన శ్రీమత్ త్రిపుర సుందరి అన్నట్టు, హ్మ్. అరే నేను తిరగ రాసేసానురా, వీడికి ఎక్స్టెన్షన్ ఇచ్చేసాను అన్నాడు. హ్మ్. ఎక్స్టెన్షన్ ఇచ్చేసాడు. మనకు కూడా అలా సాధ్యపడుతుందా గురువుగారు మరి? మార్కండేయుడికున్నంత నమ్మకం ఉండే. ఓహ్! నేను ఐసీలో ఉన్నప్పుడు ఈ జూమ్ సహ మాం పాలే పాలే మంత్రం చెప్పండి అంటాను. ఆ! ఎలా ఉండాలి వాళ్ళు? ఏదో ఒకటి అవుతుంది. బతకడమో, పోవడమో అవుతుంది. అవును. అది అయ్యేదాకానైనా నమ్మకం ఉండాలి. చేస్తాం గురువుగారు అంటారు. హ్మ్. ఈ లోపల ఎంఆర్ఐ రిపోర్ట్స్ వస్తుంది. హ్మ్. లాభం లేదు. లాభం లేదా? అయిపోయింది నమ్మకం. అంతే. నీకే తేలలేదు అని పెట్టుకోడు. అవును. నాకు ఏదో ఒకటి నన్ను రక్షిస్తాడు, నన్ను రక్షిస్తాడు, హ్మ్. నన్ను రక్షిస్తాడు అన్న ఆ మార్కండేయుడి నమ్మకం, ప్రహ్లాదుడి నమ్మకం పెట్టుకుని నేను గట్టిగా పట్టుకుంటే హ్మ్. 100% షూర్. ఆ రోజుల్లోనే కాదు, ఆ! ఈ రోజుల్లోనూ ఉన్నాడమ్మ. భగవంతుడు ఎప్పుడూ ఉన్నాడు. అంటే కలికాలంలో పాపమే ఎక్కువగా పాదాల పైన నడుస్తోంది పుణ్యం కన్నా అది అని కరెక్టే. అంటారు కదా! ఆ! కరెక్టే. ధర్మపురుషుడు ఒక్క పాదం మీదే హ్మ్. నడుస్తున్నాడు. హ్మ్. నిజాన్ని చెప్పాలంటే అందుకే మనకి కన్సెషన్ ఇచ్చారు. హ్మ్. ఇప్పుడు చూడండి, పేపర్ టఫ్‌గా ఉంటే వాల్యుయేషన్ ఈజీ చేస్తారు. అవును. అవునా? అవును. హ్మ్. అంతేత కలిపురుషుడు ఉన్నాడు కాబట్టి హ్మ్. ధర్మపురుషుడు ఒక పాదం మీద నడుస్తున్నాడు కాబట్టి ద్వాపర యుగంలో, త్రేతాయుగంలో యాగాలు, ద్వాపర యుగంలో పూజలు అయితే హ్మ్. కలవు నామస్మరణం అన్నాడు. అవును. అంటే గోవిందా అంటే చాలురా నీకు మోక్షం ఇచ్చేస్తానని. ఆ! అక్కడే పెట్టాడు. హ్మ్. ఆ రోజుల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో లేదు, నెట్‌ఫ్లిక్స్ లేదు, టీవీ లేదు, ఐ హ్మ్. డ్రీమ్స్ కూడా లేవు. నిజమే. ఇవన్నీ పెట్టేసేసి ఆ! వీడికి గోవిందా అనడానికి కూడా టైం లేకుండా అవును. ఐటీ జాబులు లేవు. నిజమే. ఇవేమీ లేకుండా ఆ టైం లేకుండా చేసి మాయలో పడేసింది. అది ఆ! గొప్పతనం అన్నమాట. కలవు నామస్మరణం అన్నా కూడా ఈ టైంలో హ్మ్. చాలా కష్టం. అవును. అందువల్ల ముహూర్తాలు లేవు అని ఎప్పుడు నేను చెప్పాను. హ్మ్. జనాలు అనుకుంటారు గురు కరుణామయ్య గారికి దేని మీద నమ్మకం లేదని. హ్మ్. వాస్తు నమ్ముతాను, జ్యోతిష్యాన్ని నమ్ముతాను. ఆ! కానీ నా జీవితాన్ని అదే నడిపిస్తుంది అనుకుని మాత్రం ఎప్పుడు వెళ్ళను. హ్మ్. నా జీవితాన్ని నడిపిస్తుంది అమ్మ. అమ్మ. నా రోజు బాగుంటే ఎవరైనా వచ్చి చెప్తే వింటాను అంతే. నాకు నమ్మకాలు లేవండి నేను ఎప్పుడు అనను. ఆ! వింటాను. ఆ! ఆ చెప్పిన వాడు అమ్మవారే. హ్మ్. ఆ రకంగా వెళ్ళమనండి. పనులు అవ్వకపోతే అప్పటికైనా మేలుకొని అమ్మ దయ ఉంటే అంతా అన్నీ ఉంటది. ఉన్నట్లే. హ్మ్. పురాణ పండు వారు చెప్పినట్టు. అవును. అమ్మ దయ ఉంటే అన్నీ అన్నీ ఉన్నట్లే. ఉన్నట్లే. నిజంగా మీరన్నట్టు భగవంతుడు ఆడిచ్చే ఆటలో మనందరం ఆడుతున్నాము అంటే, ఎంత మన లాస్ట్ స్టేజ్‌కి వెళ్ళిన వాళ్ళు గూడా హ్మ్. ఇందాక మీరన్నట్టు, అమ్మ ఒక్కసారి కన్ను తెరిచి విని ఆపాలి అనుకుంటే ఎంతసేపు గురుగారు? ఆ నమ్మకమే ఉండాలి నిజంగా. ఇప్పుడు చైనాలోను, టిబెట్‌లో భూకంపం వచ్చి హ్మ్. 3 రోజులు ఒక చిన్న నెలల పాప 3 రోజులు హ్మ్. శిథిలాల కింద ఉండి ఆ! బయటకొచ్చిందంటారు. ఆ! సాధ్యమా చెప్పండి? అవును. అవును. అది చూసేకైనా మనకి తెలియాలి కదా! నిజమే. కాకపోతే అది అయిపోయేదాకా మనం ఏమి నిర్ణయించకూడదు. హ్మ్. అంతే. ఆ నమ్మకం నేను దేవీపురంలో ఉన్నప్పుడు నా దగ్గరికి ఒక ఆవిడొచ్చారు. హ్మ్. మా అబ్బాయికి పెళ్లి కావాలండి. ఆ! మా అమ్మాయికి పెళ్లి కావాలని. ఆ! ఎంతమ్మా వయస్సు అని. 18 ఏళ్ళు. హ్మ్. 18 ఏళ్ళకేంటమ్మా పెళ్లి అవును. అన్నారు. ఏదైనా మంత్రం ఇస్తే అవుతుందేమో. ఓ పనైపోతుందండి అన్నారు. ఇది మాట. ఓ ఓహ్! పనైపోతుంది కదండీ అని. ఓ పనైపోతుందని చేస్తున్నందువల్లే వాళ్ళు తిరుగుటప్పాల వెనక్కొస్తున్నారమ్మా అనకూడదు గానీ, నిజం గురుగారు. మీరు బరువు వదిలించుకోవడానికి చూస్తున్నారు. మంచి బాధ్యతగా ఫీల్ ఆ! అవ్వకుండా బరువుగా. బరువు. మళ్ళీ ఆలోచించండన్నాను. హ్మ్. లేదని మంత్రం ఇవ్వన్నాను. నాకు కొంచెం అప్పుడు బాధనిపించి, అమ్మా! అమ్మవారు తలుచుకుంటే హ్మ్. 40 రోజుల్లో మీ అమ్మాయి పెళ్ళవుతుందన్నాను. కానీ హ్మ్.
39 రోజులైనా కూడా పెళ్లి కొడుకు రాకుండా పోయినా హ్మ్. నీకు అదే నమ్మకం ఉండాలి. అవును. మనం ఏంటి 10 రోజులు అయ్యేటప్పటికి పని చేయట్లేదు, గురువుగారు చెప్పారు పని చేయట్లేదు. అవును. ఇప్పుడు ఈ చెట్టు చుట్టూరా తిరిగితే పిల్లలు పుడతారంటే పుడతారు. ఒక ప్రదక్షిణ చూడగానే ఏంటి ఏం అవ్వలేదే అనుకుంటే ఏం చేస్తా, అంతే. అంతే. అలా ఉన్నారు మనుషులు. అవును. అవును. అంత నమ్మకం నీకుంటే 40 రోజుల్లో అవుతుంది హ్మ్. అన్నాను. బాగానే ఉంది సంబడం. హ్మ్. ఏదో మంత్రం ఇస్తానంటే ఇది ఏదో వచ్చినాము. చెప్పారని వెళ్ళిపో. ఆ! నా రూమ్ ఇక్కడ ఇలా వెళ్తుంటే లక్ష్మి గారని ఇంకో ఆవిడ వేరే కాటేజ్‌లో ఉంటారు. హ్మ్. అలా వెళ్తుంది. ఎలా ఎందుకొచ్చారండి అన్నారు. ఆ! ఇగో గురువుగారికి మా అమ్మాయి పెళ్లి గురించి వచ్చామంటే ఇక ఏ అమ్మాయి వయసు ఎంత, మా మేనల్లుడి వయసు ఎంత, ఇలా ఇలా కలిపింది. హ్మ్. అప్పటికప్పుడు పెళ్లి కుదిరిపోయింది. ఆ! మరుసటి వారంలో పెళ్లి చేస్తా ఉన్నారు. ఓహ్! సిగ్గుపడి నా దగ్గర రాలేదు ఆవిడ. అయ్యో! ఎందుకంటే అరిచింది కదా! అవును. అవును. అంటే ఏమిటి నేను గొప్పని కాదు. అంటే ఆఖరి నిమిషంలో ఏదైనా జరగొచ్చు. ఏదైనా జరగొచ్చు అనేది నేను నేర్చుకోవాలి. అవును. అక్కడ నేనేదో చెప్పాను నేను చెప్పినట్టు అయిపోయిందని మళ్ళీ యూట్యూబ్ అహంకారం వీడియోలు లాంటివి. వేసుకున్నానంటే నేను ఫెయిల్ అవుతాను. అవును. అవును. వచ్చింది గనక చెప్పాను. అంతే. అన్నిటికీ పైన అమ్మ ఉంది. హ్మ్. అమ్మకి నేను సరెండర్ అవ్వాలి. ముహూర్తం పెట్టుకుంటా. అవును. ఇప్పుడు పెళ్ళయ్యాక చూసుకున్నా నేను మా ఆవిడ. హ్మ్. గణాలు, గుణాలు అని చెప్తాను. 32 పాయింట్లు మీరు చూసుకున్నారా మీ పెళ్ళికి? 32 పాయింట్లు లేకపోతే చేయరు. ఆ! మాకిద్దరికి 6 పాయింట్లు వచ్చాయి. ఆ! 43 ఏళ్ళయింది ఆ! మా పెళ్ళై. బానే ఉన్నాం. ఉన్నారు. మరి 32 పాయింట్ల వాళ్ళు వచ్చినవి ఎందుకు కొడుకు చచ్చిపోతున్నారు? అవును. అంటే అంటే అండర్‌స్టాండింగ్. ఏదో ఇంకోటి ఏదో ఉందన్నది నాకు బుర్రకి తట్టడం లేదు నాకు. హ్మ్. అది నేను గ్రహించడం కోసమే ఈ ప్రశ్న మీరు అడిగారు. హ్మ్. ఈ సమాధానం ఆవిడ చెప్పింది. ఓకే. అంటే ఇప్పుడు మీరవి కలవకపోయినా ఇంత సంతోషంగా ఉన్నారు అనంటే అమ్మవారి దయ ఉందనుకోవాలా ఇక్కడ? అమ్మవారి మీ దయ ప్రకారం నా అండర్‌స్టాండింగ్. బుద్ధి, ఆవిడ బుద్ధి సామరస్యంతో ఉండడం. హ్మ్. అందుకే అమతిర్మేధ శృతి స్మృతిరంతమా అంటారు. అమతిర్ అంటే లలిత సహస్రనామంలో హ్మ్. మతి కన్నా ముందున్నది. అంటే ఆలోచన కన్నా ముందున్నది అమ్మ. ఆ! అది నేను గ్రహించినప్పుడు చండీ పాటలు చెప్తారు. నా రోజు బాగుంటే నాకు లక్ష్మిలా ప్రవేశించి నా చేత మంచి పనులు చేయించేది నువ్వే. హ్మ్. నా రోజు బాగులేకపోతే ఆ లక్ష్మిగా ప్రవేశించి చెడ్డ పనులు చేయించేది నువ్వే. నేను నిమిత్త మాత్రుడిని అంటూ. అంతకన్నా ఏం కావాలి? అవును. అవును. అంచేత ఆ ముహూర్త బలం ఉందో ఏముందో అది ఉంది. హ్మ్. ఉన్నందువల్ల కరెక్ట్‌గా నాకు ఆ అడ్జస్ట్‌మెంట్ మెంటాలిటీ ఇచ్చింది. మా ఆవిడకి అడ్జస్ట్‌మెంట్ మెంటాలిటీ ఇచ్చింది. సఖ్యతగా ఉన్నాం. హ్మ్. లేకపోతే నన్ను భరించడం చాలా కష్టం. అంతే అంటారా? అమ్మో! అలా అనిపించరే? మీకు అనిపించదు. దగ్గరలో ఉన్న వాళ్ళకి అనిపిస్తుంది. ఎందుకంటే ఆ! పెర్ఫెక్షన్ 100% మిస్టర్ పర్ఫెక్ట్ అని ఒక సినిమా అవును. వచ్చింది అవును. చూసారా? నాకు ఆ పెర్ఫెక్షన్ ఇష్టం. హ్మ్. ఏదైనా బట్టలు ఇలాగే ఉండాలి. మీకోసం నేను వేసుకోను. ఆ! నా ఇంట్లో ఎప్పుడొచ్చినా మేము ఇలాగే ఇస్త్రీ నడగకుండా చూస్తారు నన్ను. హ్మ్. మేకప్ తోటే ఉంటాను. ఆ! ఒక ఫీలింగ్ అనమాట. అలా జరగాలి అని. ఆ! అలాగే ఈ ఫీల్డ్‌లోకొచ్చాక ఆధ్యాత్మికంలో మాకు ప్రైవసీ లేదు. హ్మ్. ఆడపిల్లలు ఎంతో చేయాలి అని వస్తారు కదండీ! అవును. ఆ అమ్మాయి పాపం 20 ఏళ్ళకొచ్చింది నా జీవితంలోకి. హ్మ్. ప్రైవసీ లే అందరూ శిష్యులే చుట్టూరా. ఆహా! కాకపోతే ఒక్కటి ఇప్పుడు వచ్చింది గనక ఈ దీంట్లో ఏంటి మీకు ఇంకో సబ్జెక్ట్ వస్తుంది. వచ్చింది. అవును. దాంపత్యం బలపడాలంటే హ్మ్. నేను చేసింది ఫస్ట్ 5 ఇయర్స్ హ్మ్. ఆ అమ్మాయిని పూల్‌లో పెట్టి చూసుకున్నాను. ఫస్ట్ 5 ఇయర్స్ మ్యారేజ్ అయింది. పూల్లో పెట్టి చూసుకోవడం అంటే అంటే ఏంటి గురువుగారు? ఆ అమ్మాయికి చీర కట్టుకోవడం రాకపోతే నేను చీర కట్టేవాడిని. ఆ! మేకప్ చేసేవాడిని చిన్నపిల్లలాగా. ఆ! అనగానే కొంచెం సరిగ్గా కట్టుకుంటే వావ్! చాలా బాగుంది అని కాంప్లిమెంట్. పొగడ్త మీద పొగడ్త. అండ్ మీరు నమ్మరు, ఆ! ఒక సంవత్సరం పాటు ఎవరు నమ్మరు. సంవత్సరం పాటు ఆల్మోస్ట్ ప్రతిరోజు సినిమాకెళ్ళేవాళ్ళం. ప్రతిరోజు. నేను కొనేది ఎంత మోర హ్మ్. మల్లెపూల మాల ఓ రిక్షాలో రాజమండ్రిలో. ఆ! వెళ్ళి ఏ సినిమా ఎన్ని చూస్తాం వెనకాత కూర్చున్నా హ్మ్. కబుర్లు చెప్పుకునేవాళ్ళం. ఆహా! ఆ బలం పడేటప్పుడు ఇంక వాళ్ళకి బాగా తినేసిన వాడికి ఆకలేం వేస్తుందమ్మా. హ్మ్. అవును. అండ్ ముందుగానే చెప్పాను. హ్మ్. మా నాన్నగారు మా నా అమ్మగారు. ఏదో అప్పుడు ఒకసారి ఏదో విసుక్కున్నారు. హ్మ్. అంటే స్వెటర్ కొనిస్తే ప్రేమగా మామయ్య గారు ఇదంటే, "ఏంటి ఎంత?" హ్మ్. $85 వేస్ట్. అంటే ఆ కాలం మనిషి మరి. అంతే. అంతే. $85 వేస్ట్ అని ఏడ్చి బుడ 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 అని ఏడ్చేశారు.
అంటే ఎప్పుడు చెప్పాను, ఆ! ఆయన రాలిపోయే ఆకు, హ్మ్. ఆయనకు నేను చెప్పలేను, అవును. మనం అడ్జస్ట్ అవ్వాలి. నేనేమన్నా అంటే నువ్వు బాధపడు, బాధపడు. బట్ వాళ్ళు ఏమన్నా అన్నా కొంచెం అడ్జస్ట్ అయిపోదాం. హ్మ్. ఆ సర్ది చెప్పుకునే గుణం, అవును. ఇవన్నీ కూడా అమ్మిచ్చిందే, నా గొప్ప కాదు, మా గురువు గారు ఇచ్చింది. మా అమ్మ కన్నమ్మ గురువు గారు ఇవన్నీ ఇచ్చింది కాబట్టి చక్కగా విజయవంతంగా 43 ఏళ్ళు కలిసి ఉన్నాం అంటే మామూలు ముహూర్త మాటలు బలం, కాదు. అమ్మ అనుగ్రహం. హ్మ్. నిజంగా మీరు చెప్పినట్టుగా ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళలో ఇవన్నీ లేకపోవడం, మెయిన్ టైం ఇవ్వకపోవడం వల్ల, ఈ పోయే మనస్తత్వం లేకపోవడం వల్లే పెళ్ళైన సంవత్సరం లోపే విడాకులు. అంటే ఇంకెందుకు బాధేస్తుంది, నేను మేము విమర్శించడం కాదు, అవును. బాధేస్తుంది. వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరండి, అవును. చెప్పేవాళ్ళు లేరు. హ్మ్. పెళ్ళవుతుంటే తల్లి చెప్పి పంపించాలి, అత్తగారింట్లో ఎలా ఉండాలి, వాళ్ళు ఏమిటి అనేది చెప్పి వినేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళే. రెండూ లేరు. అవును. అంచేత క్వైట్ హ్మ్. అన్ఫార్చునేట్. అవును. పెద్దవాళ్ళు ఏదైనా చెప్పినా, మాకన్నీ తెలుసులే, మీరేంటి చెప్పేది, ఇలా అయిపోయింది. సంతోషం గురుగారు. చాలా మంచి విషయాలు తెలియజేశారు. టాపిక్ అంతా ఒక ఎత్తైతే మీ మాటలు నిజంగా ఆఖరణ చెప్పిన మీ లైఫ్‌కి సంబంధించిన విషయాలు మాత్రం అసలు సూపర్ నిజంగా. చాలా మందికి ఆదర్శంగా తీసుకునే ఒక మంచి విషయం చెప్పారు. అమ్మ అనుగ్రహం నాకు, అవును. అది నాకు అవకాశం వచ్చినందుకు మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థాంక్ యూ గురుగారు. ధన్యవాదాలు.